పోలీస్: మీ ఇంట్లో దొంగతనం చేసిన వారిని పట్టుకుని సొత్తు రికవరీ చేశాం, వచ్చి తీసుకువెళ్ళండి. ఆనందం: ఇదేంటి సార్ కర్రీ ఇస్తున్నారు? పోలీస్: మీ ఇంట్లో దొంగలు పడి టమాటాలు ఉల్లిపాయలు ఎత్తుకెళ్లారని మీ భార్య కంప్లైంట్ చేసింది. దొంగల్ని పట్టుకునేసరికి వాళ్ళు వాటితో కూర చేసుకున్నారు, అందుకే మీకు కర్రీ ఇస్తున్నాం. కోర్టు ఆవరణలో నివాసం ఉండే ఓ పావురం రోడ్డుపై వెళ్తుండగా పొరపాటున ఓ కారును గుద్దుకొని స్పృహ తప్పి పడిపోయింది. ఆ కారు డ్రైవర్ ఆ పావురాన్ని చూసి ఇంటికి తీసుకువచ్చి సపర్యలు చేసి ఒక పంజరంలో పెట్టాడు. కాసేపటికి కోలుకున్న పావురం చుట్టూ చూసి ఇలా అనుకుంది: నేను ఢీకొట్టడం వల్ల కారు డ్రైవర్ చనిపోయినట్టున్నాడు, అందుకే నన్ను జైల్లో పెట్టారు. పరబ్రహ్మం ఎన్నో ఏళ్లు తపస్సు చేయగా భగవంతుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. పరబ్రహ్మం: స్వామి, 1,000,000 సంవత్సరాలు అంటే ఎంత? భగవంతుడు: నాకు ఒక్క క్షణంతో సమానం నాయనా. పరబ్రహ్మం: మరి 1,00,00,000 రూపాయలు అంటే? భగవంతుడు: నాకు ఒక్క పైసాతో సమానం. పరబ్రహ్మం: అయితే నాకు 10 పైసాలు అనుగ్రహించండి స్వామి. భగవంతుడు: సరే, ఒక్క క్షణం ఆగు నాయనా.